హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్నా హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ రెగ్యులర్గా కిచెన్లో కష్టమైన పనులను సులువుగా చేసుకొని అనవసరమైన దాన్ని రీయూజ్ చేసి మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. టిప్ అయితే బెస్ట్ టిప్ అయితే బాత్రూమ్ కొంచెం లోపల మన కమోడ్ బ్రష్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాను. అందినంత వరకు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. కాకపోతే కొంచెం లోపల ఏంటంటే మనకు అందకుండా ఉంటుంది, ఆ ప్లేస్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి స్మెల్ ఏమి లేకుండా లోపల పార్ట్ కూడా నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే బేకింగ్ సోడా అలాగే ఈనో పౌడర్ హాఫ్ అయితే వేసేసుకున్నాను. దానిలోనే సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా మనకి చిన్న గడ్డల్లాగా అయితే ఫామ్ అయిపోవాలండి. కొంచెం మీరు దాన్ని ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం లిక్విడ్ వేసుకుంటూ కలుపుకున్నారే అనుకోండి, కొంచెం థిక్గా ఉంటుంది. ఇది ఇలా బాటిల్ క్యాప్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాము అనుకోండి, ఒక 3 గంటల లోపల కొంచెం గడ్డలాగా ఫామ్ అయిపోతుంది. లేదు అంటారు ఒక డే మొత్తం ఎండలో ఉంచినా కానివ్వండి, అవి బాగా గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా. అయితే నాకు ఇక్కడ ఏంటి అనేది టైం అనేది లేకుండానే నేను ఎక్కువ టైం పడుతుంది కదండి, గడ్డలో ఉంచాలంటే 3 అవర్స్ అనేది పడుతుంది కదా ఫ్రిడ్జ్ లోపల ఉంటే. టైం అనేది లేదు కాబట్టి నేను వెంటనే మీకు రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. వాటర్లో ఇక్కడ ఈ గ్లాసులో వేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి, ఎంత బబుల్స్ అనేవి పైకి ఫామ్ అవుతూ ఉన్నాయి కదా. సేమ్ అలాగే మన బాత్రూమ్ లోపల కమోడ్ లోపలికి ఏదైతే మనం తయారు చేసుకుని దీన్ని కనుక ఒకటి వేసుకున్నామే అనుకోండి, లోపలికి అంతా వెళ్ళిపోయి బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మన సర్ఫెక్స్మాటిక్ లిక్విడ్ వేసాం, బేకింగ్ సోడా వేసాము, అలాగే మనకు కొంచెం ఈనో కూడా వేసేస్తాం కాబట్టి లోపల పార్ట్ ఏదైతే ఉంటుందో బ్రష్ అందన పార్ట్, ఆ పార్ట్ అంతా నీట్గా క్లీన్ అయిపోయి మంచి వాసన వస్తుంటుంది. ఎప్పుడైనా బాత్రూమ్ అడుగున మనకి కొంచెం ఎల్లోగా స్మెల్ ఉంది, అలాగే స్మెల్ వస్తుంది అన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పెన్ క్యాప్స్ తోటి రీయూజ్ టిప్ అండి. పెన్ క్యాప్స్ మనం అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. లోపల రీఫిల్ని తీసేసేయండి. పైన క్యాప్ ఏదైతే ఉందో నేను చూపిస్తున్న విధంగా మనకి ఆయిల్ ఉంటుంది కదండి కిచెన్లో కానివ్వండి, కిచెన్లో అంటే కొంచెం పర్లేదు కానివ్వండి, మరి దేవుడి దగ్గర మనకి ఏంటంటే సన్నగా కొంచెం కొంచెం పడుతూ ఉండాలి కదండి. అలాంటప్పుడు మన ఆయిల్ బాటిల్ మొత్తం కనుక పంపిస్తాం అనుకోండి, చుట్టూ మనకు ఆయిల్ అంతా ఉంటుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత కావాలి, కొంచెం మనకి దీపారాధన చేసేటప్పుడే కదండి మనం యూజ్ చేసేది. అలాంటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి పెన్ని క్యాప్స్ని రీఫిల్ సైడ్దేమో అడుగున పెట్టేసి పైన ఈ విధంగా క్యాప్ కనుక పెట్టేసాం, మనం వంపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఎంత క్యాప్ మనకి క్వాంటిటీ కావాలో అంత మాత్రం పెట్టి మళ్ళీ రీఫిల్ క్యాప్ అయితే పెట్టేసుకోవచ్చు పెన్ క్యాప్ అనేది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నేను ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి టిప్స్ మీకు తీసుకొస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం తీసుకొచ్చుకునే గోధుమ పిండి కొన్నిసార్లు ప్యాకెట్లో తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కొన్నిసార్లు మనకి డౌట్ వస్తూ ఉంటుంది, ఒరిజినల్లో ఏదైనా కల్తీ ఏమన్నా కలిసిందని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గోధుమలు కొంతమంది పట్టించుకుంటూ ఉంటారు కదా, గోధుమలు తీసుకొని వచ్చి గోధుమ పిండి అలాంటి వాళ్ళకైతే అది ఒరిజినల్ కాబట్టి ప్రాబ్లం లేదండి. అలా కాకుండా సపరేట్గా మనం ఏం చేస్తుంటే ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనకి ప్యూర్ క్వాలిటీ ఉందా లేదంటే ఏదన్నా కల్తీ కలిసిందని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఒక స్పూను గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా వాటర్లో బాగా కలిపేసేసేయండి. కలిసినప్పుడు వెంటనే కలిసిపోయింది అనుకోండి, అది ఒరిజినల్ గోధుమ పిండి అని అర్థం అండి. లేకుండా కొంచెం కనుక వాటర్లో కలవకుండా ఉంది, కొంచెం ఎక్కువసేపు మన స్పూన్తో తిప్పాల్సి వచ్చింది అనుకోండి, అది వేరే మనకి ఏదైనా పిండితోటి కలిసిందని అర్థం చేసుకోవచ్చండి. ఇలాంటి చెక్ చేసుకుంటూ ఉన్నామే అనుకోండి, మనం తీసుకొచ్చుకున్న ప్రతి ప్యాకెట్ కూడా కొన్నిసార్లు డౌట్ వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మెత్తగా ఉండిపోతూ ఉంటాయి. మరి కొంచెం గోధుమ పిండి గరుగ్గా ఉంటుంది, అలాగే మెత్తగా ఉన్నప్పుడు సింపుల్ కదా ఒరిజినల్ కాదని తెలుసుకోవాలన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాత్రూమ్ దగ్గర డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి, ముఖ్యంగా అలాంటి బాత్రూమ్ దగ్గర డోర్ మ్యాట్స్ ఏంటంటే కొంచెం వాటర్ పడినా కానివ్వండి జారి పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలా మనకి డోర్ మ్యాట్ అనేది జారకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా డబల్ టేప్ ప్లాష్ ఉంటుంది కదండి, డబల్ టేప్ ప్లాష్ తీసుకొని అంటించేసాము మనకి డోర్ మ్యాట్ అనేది అసలు మూవ్ అని అవ్వదండి. మళ్ళీ మనం కావాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మాప్ పెట్టాలి అనుకున్నప్పుడు తీసేసేయచ్చు అండి. ఎప్పుడైనా ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ పోస్తున్నప్పుడు మేము పడుతున్నాము అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీరు పడే ఛాన్స్ అయితే లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాపడి పిల్లి కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, కొన్నిసార్లు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది కదండి, చాలా ఇబ్బందికి కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి. పాపడి బిల్ల అటు ఇటు కొంచెం కిందకి బెండ్ అయినా కానివ్వండి, అలా మనకి ఇబ్బంది లేకుండా బెండ్ అయినా కానివ్వండి అసలు మూవ్ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా డబల్ టేప్ ప్లాష్ ఉంటుంది కదండి, డబల్ టేప్ ప్లాష్ని కనుక పెట్టేసేసాము అనుకోండి, మనకు అటు ఇటు మూవ్ అవ్వడం జరగదండి. దీనివల్ల కంఫర్ట్గా కూడా ఉండగలుగుతాం. అటు ఇటు మూవ్ అవుతున్నా కానివ్వండి మనకి కంఫర్ట్గా ఉండలేం కదా, అలాంటప్పుడు ఈ విధంగా
విధంగా అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు ఈ విధంగా డైరెక్ట్ కనుక ఉంచేస్తే కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినా కానివ్వండి కొంచెం ఓడిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. జ్యూస్ కూడా అసలు త్వరగా పిండినా కూడా రాదు. అలాంటప్పుడు సింపుల్గా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కానీ లేదా త్వరగా పని అవ్వాలి అనుకున్న వాళ్ళు కానీ ఉదయాన్నే కొంతమంది లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా సూపర్గా వర్క్ అవుతుందండి ఈ టిప్. ఈ విధంగా పీసెస్గా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే విత్తనాలు అనేవి ఏదైనా ఖాళీ టైంలో ఉంది అనుకోండి, ఖాళీ టైంలో ఏంటంటే కొంచెం మనం ఫ్రీగా ఉన్నప్పుడు సండే సాటర్డేస్ అలాగే ఫ్రీగా కనుక ఉన్నామే అనుకోండి, విత్తనాలు తీసేసి ఈ విధంగా నిమ్మకాయలని కనుక కట్ చేసి ఒక బాక్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకు ఈజీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అవసరమైనప్పుడు మనకి ఈజీగా అయితే పిండేసుకోవడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పుల్లల చీపురు వాడుతూ ఉన్నామే అనుకోండి, మనకేంటంటే అడుగున ఏంటంటే త్వరగా వాటర్ అనేది పోస్తూ ఉంటాం కదా, త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. దానివల్ల త్వరగా నెల రోజులు 3 నెలలు రావాల్సిన చీపురు ఊరికే నెల రోజులకే పాడైపోతూ ఉంటాయి అడుగున అనేది వాటర్ అనేది పట్టి. అలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా సాక్స్ కనుక వేసేసి పెట్టేసాము అనుకోండి, అడుగున మనకు తడవదు కాబట్టి పాత సాక్సే కాబట్టి, లేదంటే వాటర్ బాటిల్ ప్లాస్టిక్ది ఉంటుంది కదా అదైనా పెట్టేసుకోవచ్చు. ఏదైనా మీకు కంఫర్ట్ని బట్టి ఇదైనా పెట్టేసి దాన్నైనా పెట్టేసుకోవచ్చు. దీనివల్ల అడుగు తడవకుండా మన చీపురు కూడా పాడవకుండా అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్. యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.